లూకాసు సువార్త 1వ అధ్యాయము 48వ వచనము. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. శ్రీసభ పరిశుద్ధ మరియ తల్లి జన్మదినమును కొనియాడుతున్న ఈ పవిత్ర దినమున దైవ బిడ్డలందరికీ మన తల్లి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము. లూకాసు విశేషములో మనము చూసినట్లయితే మరియమ్మ గారు తన జీవితమును ఏ విధముగా దేవునిపై కేంద్రీకరించి జీవించారో మనకు అర్థమవుతుంది. ఒక పరిశుద్ధమైన శ్రేష్టమైన కార్యమును నెరవేర్చుటకు, తన కుమారునికి జన్మనిచ్చుటకు మహాసాత్విక పవిత్రమూర్తిగా దేవుడు మరియమ్మ గారిని ఎన్నుకొని ఆమెను అత్యున్నత స్థానమునకు లోకానికి అనుగ్రహముగా లేవనెత్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ మరియ తల్లి వలె మనమును మన జీవితమును దేవునిపై మాత్రము కేంద్రీకరించి అనేకులకు అనుగ్రహముగా మారుటకు దేవుడు మనందరినీ దీవించునుగాక.